నేడు సింగరేణిలో బీజేపీ బృందం ఫీల్డ్ విజిట్ చేయనుంది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వెళ్లనున్నారు. సింగరేణిలో బొగ్గు మాయం అవకతవకలపై పరిశీలన చేయనున్నారు. సింగరేణి కార్మికులకు బీజేపీ నేతలు భరోసా కల్పించనున్నారు. నేడు సింగరేణిలో బీజేపీ బృందం ఫీల్డ్ విజిట్ చేయనుంది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వెళ్లనున్నారు. ఇక సింగరేణిలో బొగ్గు మాయం అవకతవకలపై అయితే పరిశీలన చేయనున్నారు. ఇక సింగరేణి కార్మికులకు కూడా బీజేపీ నేతలు భరోసా కల్పించనున్నారు. అయితే సింగరేణిలో బొగ్గు మాయమవుతోంది, అలాగే అవకతవకలైతే జరుగుతున్నాయి అని వాదనలు వస్తున్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో సింగరేణి ఫీల్డ్ విజిట్ కి అయితే బీజేపీ బృందం శ్రీకారం చుట్టింది. మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సింగరేణికి బీజేపీ బృందం అయితే ఈరోజు వెళ్లి అక్కడ బొగ్గు మాయంకి అవకతవకలపై కూడా పరిశీలించే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, సింగరేణిలో బీజేపీ బృందం ఫీల్డ్ విజిట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇప్పుడు బొగ్గు స్కామ్ అయితే సంచలనం అయితే రూపుతుంది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా బీజేపీ పార్టీలతో పాటు ఇటు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఇటు సింగరేణి బాయిలో విజిట్ చేయడంతో అయితే అసలు కోల్ బెల్ట్ లో ఏం జరుగుతుందనే చర్చ కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎల్పీ నేత హరీష్ రావు రామగుండం రీజియన్ లోని RG1 ఓపెన్ కాస్ట్ గాను విజిట్ చేయడానికి వెళ్ళగా అక్కడ పోలీసులు అడ్డుకున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూసాం. మొదటి నుంచి కూడా సింగరేణిలో దాదాపుగా 1600 కోట్ల స్కామ్ జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే కిషన్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖలు రాయడం అయితే సంచలనంగా మారింది. గత కొద్ది రోజుల క్రితం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి భట్టితో పాటు మంత్రులు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ను విజిట్ చేసి ఇటు అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని కూడా చేపట్టిన సిచ్యువేషన్స్ అయితే ఉండగా మరోవైపు ఇటు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఇటు బొగ్గు బాయి బాట కార్యక్రమం తోటి కూడా సింగరేణి గనులను అయితే విజిట్ చేశారు. ఈ రోజు బీజేపీ నేత మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా కార్యక్రమం పేరుతో అయితే శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గన్ తో పాటు SRP3 గన్లను సందర్శించనున్నారు. బొగ్గు నిల్వలపై అవకతవకలతో పాటు సింగరేణి కార్మికులు పడుతున్న కష్టాలపై పూర్తి స్థాయి వివరాలు అయితే వారు తెలుసుకోనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనికి చేరుకున్న తర్వాత SRP3 గనికి వారు చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే బొగ్గు మంటల స్కామ్ అయితే ఇటు తీవ్ర ఆందోళన అయితే రేకెత్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్.